వరల్డ్ బాక్సింగ్ కప్ లో తెలుగమ్మాయి నిఖత్ జరీన్ దుమ్మురేపింది. ఫైనల్లో పంచ్ పవర్ చూపించింది. మహిళల 51 కిలోల విభాగంలో తిరుగులేని గేమ్ ప్లాన్ తో సత్తా చాటింది. ఫైనల్లో గవోయి గ్జువాన్ పై రఫాడించింది. చైనీస్ తైపీ బాక్సర్ పై ఆరంభం నుంచి నిఖత్ జరీన్ ఆధిపత్యం చెలాయించింది. తొలి రౌండ్ నుంచే పవర్ఫుల్ పంచులతో విరుచుకుపడింది. ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసింది. నిఖత్ పంచుల ముందు గవోయి గ్జువాన్ నిలువలేకపోయింది. చివరి వరకు తెలుగమ్మాయి కాన్ఫిడెంట్ గా కదిలింది. అద్భుతమైన విజయాన్ని అందుకుంది. 5-0 తేడాతో గెలిచి ఛాంపియన్ గా నిలిచింది. 21 నెలల తర్వాత పతకాన్ని సొంతం చేసుకుంది. వరల్డ్ ఛాంపియన్షిప్ లో ఇటీవలే క్వార్టర్ ఫైనల్లోనే నిఖత్ ఓడింది. అయితే ఇప్పుడు ఆ పరాజయాన్ని మరిచిపోయేలా విక్టరీ కొట్టింది. స్వర్ణ పతకం గెలిచి భారత్ ఖ్యాతిని పెంచింది. అంతర్జాతీయ వేదికపై మరోసారి తన టాలెంట్ ను చూపించింది. కెరీర్ లో 2 సార్లు వరల్డ్ ఛాంపియన్ గా నిలిచిన నిఖత్ జరీన్ ఇప్పుడు వరల్డ్ బాక్సింగ్ కప్ లోనూ విజేతగా ప్రశంసలు అందుకుంటోంది. నిఖత్ జరీన్ తో పాటు ఇతర భారత బాక్సర్లు కూడా మెరుగైన ప్రదర్శనే చేశారు. మొత్తం 20 పతకాలను భారత్ సొంతం చేసుకుంది. ఇందులో 9 స్వర్ణ పతకాలు ఉన్నాయి. 6 రజితాలు, 5 కాంస్యాలు ఉన్నాయి. పతకాల జాబితాలో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. 57 కిలోల విభాగంలో జైస్మిన్ లాంబోరియా సత్తా చాటింది. ప్యారిస్ కాంస్య పతక విజేత ఉయీపై జైస్మిన్ లాంబోరియా విజేతగా నిలిచింది. 60 కిలోల విభాగంలో తగుచి అయాకాను పర్వీన్ హుడా ఓడించింది. 80 కిలోల విభాగంలో ఉజ్బెకిస్తాన్ బాక్సర్ సొటిం బొయేవాను నుపుర్ షెరోన్ చిత్తు చేసింది. అరుంధతి చౌదరి కూడా దుమ్మురేపింది. 70 కిలోల విభాగంలో ఛాంపియన్ గా నిలిచింది. 54 కిలోల విభాగంలో ప్రీతి పన్వర్ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. 48 కిలోల విభాగంలో మీనాక్షి హుడా పసిడి పతకం అందుకుంది. మెన్స్ 70 కిలోల విభాగంలో హితేష్ గులియా గోల్డ్ మెడల్ సొంతం చేసుకున్నాడు. 60 కిలోల విభాగంలో సచిన్ సివాచ్ స్వర్ణం దక్కించుకున్నాడు. 50 కిలోల విభాగంలో జాదుమనీ సింగ్, 80 కిలోల విభాగంలో అంకుష్, 55 కిలోల విభాగంలో పవన్, 65 కిలోల విభాగంలో అభినాష్, 80 కిలోల విభాగంలో పూజారాణి రజతాలు అందుకున్నారు.